హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కదా, ఇది గుంటూరు స్టైల్ పచ్చి చేపల కూర అండి. ఇది నెల్లూరు చేపల పులుసు అయితే కాదు. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. గుంటూరులో ఏ విధంగా పచ్చి చేపల పులుసు చేస్తారనేది నేను ఈ వీడియోలో మీకు చాలా వివరంగా, చాలా టిప్స్తో సహా చెప్తాను. ఇలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము పచ్చి చేపలు తెచ్చుకోవాలండి. ఫ్రెష్గా ఉండే పచ్చి చేపలు మాత్రమే తెచ్చుకోవాలి. మనకి ఎప్పుడైనా కూడా మన చేపల కూర అనేది మంచి రుచి రావాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఫ్రెష్గా ఉన్న చేప తీసుకోవాలి. చెవుల దగ్గర ఇట్లా పైకెత్తి చూస్తే చెవుల దగ్గర ఎర్రగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి చేప ఫ్రెష్ అనేది అర్థమవుతుంది అనమాట. అలాంటి చేపలు మాత్రమే తెచ్చుకోవాలి. ఇంకా మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది నానడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది తొందరగా నానేదానికి కూడా మన దగ్గర టిప్స్ ఉన్నాయండి. ఇట్లా పీసు తీసేసి ఇత్తనాలు ఉంటే తీసేసి ఇట్లా వాటర్ వేసేసుకొని ఉప్పు వేసామంటే త్వరగా నానిపోద్ది అనమాట. ఉప్పు వేసి చూడండి, త్వరగా నానిపోద్ది. మీరు ఎప్పుడు కనుక ఉప్పు వేయకుండా ఉన్నట్టయితే ఈసారి ఉప్పు వేసి చింతపండు నానబెట్టండి, చాలా త్వరగా నానిపోతుంది. మనం గుజ్జు తీసుకొని చాలా ఈజీగా ఉంటుంది. లేదనుకుంటే వేడి నీళ్ళు పోసి కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చేప తీసుకున్నాము. 1 కేజీ చేప అండి. ఇది గండి అనమాట దీని పేరు. మంచి రుచి ఉంటుందన్నమాట ఇది. ఇలా ఉండాలి ముక్కలైతే, చూడడానికి ఎర్రగా ఉండాలి ముక్కలు. మనం కడిగినప్పుడు ఆ చేపలు కడిగిన నీళ్ళు అనేది ఎర్రగా రావాలి. అప్పుడే మనకి అది ఫ్రెష్గా ఉన్న చేప అని అర్థం అనమాట. ఇది తెలియని వాళ్ళకి పాపం చేపల మార్కెట్కి వెళ్తే వాళ్ళు పాడైపోయినవి కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటారు. మనం అందుకనే చూసి తెచ్చుకోవాలన్నమాట. ఈ తల అనేది చాలామంది పడేస్తూ ఉంటారు. మేమైతే అస్సలు పడేయమండి. తల చాలా టేస్ట్ ఉంటుంది. కూరలో టేస్ట్ అంతా కూడా మనకి తల తోకలోనే ఉంటుంది. మీరు నమ్ముతారా ఈ విషయాన్ని? నడుము ముక్కలు మధ్యలో ముక్కల కంటే కూడా తలలో తోకలో మంచి రుచి ఉంటుంది. మంచి టేస్ట్ అండి. అసలు ఒక్కసారి మీరు తోక తల తినడం గాని అలవాటు చేసుకుంటే ఫస్ట్ మీరు అవే వేసుకొని తింటారనమాట. ఇప్పుడైతే మనము చేపలు నీట్గా ఉప్పేసుకొని ఫస్ట్ క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పుల్లటి మజ్జిగ పోస్తున్నాం. ఈ పుల్లటి మజ్జిగ వేసి మనము చేపలు కడిగామంటే నీసు వాసన అనేది అస్సలుకి రాదండి. చాలామంది తెలియక నిమ్మకాయ వేసి కడుగుతూ ఉంటారు. నిమ్మకాయ వేసి కడిగాము అంటే స్మెల్ అయితే రాదు, కానీ నీసు వాసన అయితే పోయిద్ది. కానీ ఎక్కడ కూడా మనకి చేప రుచి అనేది ఉండదనమాట. రుచి మొత్తం పోతుందనమాట. ఈ నిమ్మకాయ పవర్ వల్ల మనకి చేపలో ఉండే ఒరిజినాలిటీ, ఫ్లేవర్, రుచి అనేది రాదనమాట. అందువల్ల మీరు ఎప్పుడు కూడా నిమ్మకాయ వేసి అస్సలు కడగండి. ఈ విధంగా పుల్లటి మజ్జిగ మాత్రమే పోసి కడగండి. చాలా బాగుంటుంది టేస్టు. ముక్కలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. నీసు వాసన అంతా ఇరిగిపోతుంది. ఇంకా మీకు టైం ఉంటే ఒక 5 నిమిషాలు పుల్లటి మజ్జిగలో వేసి వదిలేసేయండి. చాలా బాగుంటుందన్నమాట టేస్టు. ఇది మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో కూడా నేను పెట్టున్నాను. చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలి అనే వీడియో కూడా ఉంది. ఒక షార్ట్ వీడియో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా 2, 3 సార్లు వాటికి మళ్ళీ మనము వాష్ చేసుకోవాలి నీట్‌గా. మనకి ఈ పుల్లటి మజ్జిగలో కడగడం వల్ల చేప ముక్కలనేది చాలా బాగా తెల్లగా మన గెంజిగడ్డ ముక్కల్లాగా వస్తాయండి. అదేనండి చిలకడ దుంపలు అంటారు కదా గుంటూరు ఏరియాలో అయితే. ఆ ముక్కల్లాగా ఉంటాయన్నమాట. మనకి గెజ్జిగడ్డల ముక్కలు ఎలా ఉంటాయి తెల్లగా ఉడికిన తర్వాత, అలా ఉంటాయన్నమాట చేప ముక్కలు. మజ్జిగలో మనం కడగడం వల్ల అనమాట అలా ఉండేది. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా ముందు మనము చేపలనైతే నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాము. ఈ విధంగా చక్కగా ముందు చేపలను క్లీన్ చేసుకున్నామంటే మనకి సగం పని అయినట్టనమాట. చేప క్లీనింగ్‌లోనే ఉంటుంది మన కర్రీ టేస్ట్ అంతా కూడా. ఈ చేప క్లీన్ చేసే విధానంలోనే ఉంటుంది. చేపల కూర తినని వాళ్ళు కూడా తింటారనమాట ఇలా క్లీన్ చేస్తే. అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మనం కడాయి పెట్టుకొని దీంట్లో కావాల్సిన మసాలా ఏదైతే ఉందో ఇప్పుడు మనం రెడీ చేసుకుంటున్నాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ధనియాలు వేశాను, జీలకర్ర వేశాను, ఇంకా మెంతులు. దీనికి కావాల్సిన మసాలా అంతా కూడా మనం గుంటూరు స్టైల్‌లో చేస్తున్నాం కాబట్టి ఇంకా గసగసాలనమాట ఇవి. ఇంకా దీంట్లో మనకి గుంటూరులో ఫేమస్‌గా పచ్చి కొబ్బరి వాడతారండి. ఇక్కడ నా దగ్గర పచ్చి కొబ్బరి లేక నేనైతే ఇప్పుడు ఎండు కొబ్బరితోనే చేస్తున్నాను. ఖచ్చితంగా పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే ఏస్తారండి. ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. మనకి నెల్లూరు జిల్లాలో చేపల పులుసు ఎంత ఫేమస్, ఎంత రుచి ఉంటుందో మనకి గుంటూరు జిల్లాలో కొబ్బరి వేసి చేయడం వల్ల ఆ టేస్ట్ వేరే ఉంటుంది. 2 టేస్ట్‌లు బావుంటాయి. ఏది మిస్ అవ్వకండి మీరైతే. ఇంకా కొబ్బరి కూడా వేసేసుకున్నాము. ఇంకా దీనికి కావాల్సిన చెక్క, మొగ్గలు ఇవన్నీ కూడా మనం మసాలా అంతా కూడా వేసేసుకొని వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని ఎక్కడ మాడిపోకుండా. మెంతులు, జీలకర్ర ఇంక ఇవన్నీ వేసుకున్నాం కదా! మెంతులు అయితే కంపల్సరీ అండి మనకి చేపల కూరకి మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. మెంతులు మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా! ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసాను. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్టింగ్‌గా ఉంటుంది. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాగే మన వీడియోలు చూస్తూ ఉండండి. మనకి ఇయన్నీ వేగిపోయినాయి. చక్కగా ఫ్రై చేసేసుకున్నాం కదా! ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఇంకా వెల్లుల్లి అదేనండి తెల్లగడ్డ,
ఇంకా దీన్నే చిన్నులపాయ అంటారు కదా, గుంటూరులో అయితే చిన్నులపాయ అంటారు. ఇంక ఇవన్నీ అల్లం కూడా ఒక 2 ఇంచుల అల్లం కూడా తరుగు వేసేసాను. చక్కగా నీట్‌గా కట్ చేసి చిన్న ముక్కలుగా మొత్తం కూడా మనం ఇలాగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా దీంతో మనకు పని లేదు. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ ఎంతో చూసేద్దాము. ఖచ్చితంగా పండు టమాటో అయితే ఒక్కటి తీసుకున్నాను. నేను చేసే ఈ కర్రీ క్వాంటిటీకి ఒక్క టమాటో సరిపోతుంది. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ చేసుకునేసరికి మనకి చింతపండు అనేది చక్కగా నానిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము చక్కగా మన చింతపండు అంతా పిసికేసి రసం తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ పిప్ అనేది పడకుండా ఇలా నీట్‌గా మనం చింతపండు రసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎక్కడన్నా పిప్పి పడిందంటే మాత్రం మనకి కర్రీ అనేది బాగుండదు. మనకి టేస్ట్ అంతగా బాగుండదు. కర్రీ మధ్యలో మనకి చింతపండు పిప్పి తగులుతుంటే అస్సలు బాగుండదు. చాలా జాగ్రత్తగా మనమైతే ఇలా తీసుకోవాలి. లేదా వడకట్టుకోవచ్చు స్ట్రైనర్ ఉంటే గనక అలా అయినా చేసేసుకోండి. ఇంకా 2 సార్ల వరకు మనకి చింతపండు పులుసు ఇలా వస్తుంది. దాన్ని తీసేసుకొని మనం చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంకా కడాయి పెట్టేసుకొని కర్రీ అయితే పోపైతే ఏసేసుకుందాము. మీరు కూడా ఎలా చేస్తారో మీ స్టైల్‌లో చేపల పులుసు అనేది కామెంట్ చేయండి. నేను చేసిన ఈ కర్రీ మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. చేపల కర్రీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా మన పులుసు అంతా కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా ఫైనల్‌గా లాస్ట్‌లో ఏమైనా పిప్పు ఉందేమోనని చూసి అది కూడా తీసేసుకుందాము. ఈ విధంగా అయితే మనం చేపల కర్రీని అయితే కూర చేసేసుకుంటున్నాం ఈరోజు. కడాయి పెట్టుకొని ఆయిల్ ఏసేసుకొని నేను పోపు దినుసులైతే వేయట్లేదండి. అవసరం లేదు. ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి సిమ్‌లో పెట్టుకొని. కొంచెం సాల్ట్ గాని ఏసుకున్నామంటే మనకి ఈ ఉల్లిపాయ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా కరివేపాకు కూడా ఏసుకున్నాము. ఇవన్నీ సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇంకా పోపు దినుసులనేది ఖచ్చితంగా నాన్ వెజ్‌కి అవసరం లేదండి. చాలామంది వెయ్యరు. కొంతమంది వేసుకుంటారు. కానీ అవసరమైతే లేదు. మనం టమాటా కూడా సన్నగా కట్ చేసుకున్నాం గదా, అది కూడా వేసేసుకొని చక్కగా మనము ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటేనే మనకి త్వరగా ఫ్రై అయిపోతుందనమాట. ఉల్లిపాయ, టమాటా అనేది కూడా సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గనిచ్చేసి ఇలా తీసేసి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతేనే మనకి మంచి టేస్ట్ ఉంటుందనమాట కర్రీ అనేది. ఇంకా చిటికెడు పసుపు కూడా ఏసుకుంటున్నాము. ఈ పసుపు ఏసుకోవడం వల్ల మనకు మంచి కలర్ వస్తుంది కదా. అలాగే కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకొని మనము చక్కగా ఫ్రై చేసేసుకుందాము. మన ఛానల్‌లో ఇంకా నెల్లూరు స్టైల్ చేపల పులుసు వీడియో కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మన ఛానల్‌లో ఇంకా ఎన్నో వెరైటీస్, రెసిపీస్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ అనమాట. పిల్లలకి స్నాక్ ఐటెమ్ గానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటే చూడండి. చూసినప్పుడు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌కి ఎంతో సపోర్టింగ్‌గా ఉంటుంది. ఈ విధంగా చక్కగా ఫ్రై అయితే అయిపోతుందనమాట. ఇప్పుడు మనం కారం ఏస్తున్నాము. రుచికి సరిపడనంత. పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో ఇది వేసేసుకోవాలన్నమాట. అడుగున పిప్పి ఏమన్నా ఉంటుందేమో కొంచెం లాస్ట్‌లో వచ్చింది తీసేయాలి. ఈ విధంగా చింతపండు రసం అంతా పోసేసుకొని మనమైతే కలపాలి. మనకి వాటర్ ఎక్కువ కావాలి, పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే ఇప్పుడే వేసుకోవాలన్నమాట వాటర్‌ని. తర్వాత మనకి చేప ఉడికిన తర్వాత వాటర్ అనేది అస్సలు వేయకూడదనమాట. మనకి పులుసు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడే వేసుకోవాలన్నమాట. తర్వాతే అది అస్సలు వేయకూడదు. అప్పుడు మన కర్రీ అనేది పాడైపోతుంది. కాబట్టి మన పులుసులోనే మనకి ఫిష్ అనేది ఉడుకుతుంది. ఫిష్ త్వరగా ఉడికిపోద్ది కాబట్టి దానికి ఎక్కువ వాటరు తీసుకోదనమాట. కాబట్టి మనకి ఎక్కువ అవసరం ఉండదు. మరీ నీళ్ళుగా చేపల పులుసు ఉంటే అస్సలు బాగుండదనమాట. గ్రేవీ ఉండాలి. దగ్గరికి వస్తేనే చేపల కూర అనేది బాగుంటుంది. ఇలా ఈ విధంగా మూత పెట్టేసామంటే మనకి ఒక 5 నిమిషాలు ఇలా మనకి ఉడికిపోతుంది పులుసు అనేది. అప్పుడు మన చేపల ముక్కలు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. చూస్తున్నారా ముక్కలు ఎలా ఉన్నాయో తెల్లగా మెరిసిపోతున్నాయి. మనం పుల్లటి మజ్జిగలో మనం చేప ముక్కల్ని కడిగాం కాబట్టి ఇలా ఉన్నాయన్నమాట. చేప ముక్కలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా వేసేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా చేపల కూర వండడానికి వెడల్పు పాత్ర మాత్రమే తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం చేపలే కదా అని చెప్పేసి కడాయిలోనే చేసేస్తున్నాను. మీరు ఎక్కువ కనుక చేసుకుంటే దానికంటూ సపరేట్‌గా ఒక పాత్ర ఉంటుంది. దాంట్లో మాత్రం చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడ గెరిటె పెట్టకూడదు. ఇలా కొంచెం ఈ వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం అలా కదుపుకోవాలి కానీ తర్వాత అస్సలు గెరిటె అనేది పెట్టకూడదు. ఈ చేపల కూర 50% ఉడికింది అనుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసినటువంటి పౌడరు మసాలా ఏదైతే ఉందో దీన్ని వేసేసుకోవాలి. చెప్పాను కదండీ ముందుగానే మనకి గుంటూరు స్టైల్‌లో చేసుకుంటున్నాం కాబట్టి మీరు పచ్చి చేపల కూరలోకి పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. కాబట్టి ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకున్నాం మనము. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 చేతులతో పట్టుకొని మన కడాయిని ఇలా కదపాలన్నమాట. తిప్పాలి మొత్తం కలిసే విధంగా. కానీ గెరిటె అయితే అస్సలు వాడకూడదు. గెరిటె పెట్టేసామంటే మనకి ఒక్క ముక్క కూడా చేతికి రాదు. పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వాలి. ముక్కకి మనకి పులుసు అనేది రావాలి. అప్పుడే బాగుంటుంది. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా ఉండాలి. గ్రేవీ ఉండాలి. పులుసు చిక్కగా ఉండాలన్నమాట. ఎక్కడ నీళ్ళుగా అస్సలు ఉండకూడదు. అలా చేసామంటే మా ఇంట్లో మాత్రం అస్సలు తినరండి. ఈ విధంగా ఉండాలి.
ఇలాగా ఉండాలన్నమాట పులుసు అనేది. ముక్కకి, పులుసుకి కరెక్ట్‌గా సరిపోవాలన్నమాట. మనం ఎక్కడ పైన వాటర్ అనేది అస్సలు వేయకూడదు. మనకి సాల్ట్ కూడా ముందే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏసామంటే కూడా అది కలవదు. కాబట్టి మనం ఉడికేటప్పుడే కరెక్ట్‌గా చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పులుసులో వేసుకున్నాము, ఇంకా ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాము, తర్వాత వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్‌గా నాకైతే సరిపోయింది. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే గుంటూరు చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇది 2 రోజులున్నా కూర అయితే పాడవదండి. రాగి సంగట్లోకి సూపర్ కాంబినేషన్. రైస్‌లోకి కూడా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.